పాపా మీరు ప్రభువు దగ్గరికి రండి అని మాబోటి వాళ్ళని మేము పిలుస్తాం. వచ్చి ప్రభువు మాటలు విని మీ శరీరములను ఆరోగ్యంతో నింపుకోండి, మీ కుటుంబాలను సమాధానంతో కట్టుకోండి, మీ బ్రతుకులు క్షేమంగా ఉండండి, ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు రండి అని మేము పిలుస్తాం. పిలిచినప్పుడు కొంతమంది అంటారు, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు సేవ. దేనికోసం? మేము డబ్బు కోసం చేస్తున్నాం సేవ అనేవాళ్ళు ఉన్నారు అని వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేస్తున్నామనే సంగతిని మర్చిపోతున్నారు. నిందించడం చాలా తేలిక, కానీ నువ్వు ఆ మాటతోటి దేవుని భయము లేకుండా తిరుగుబాటు చేస్తున్నామనే వాస్తవాన్ని మర్చిపోతున్నారు చాలామంది. కొంతమంది వాళ్ళు డబ్బు కోసం చేస్తున్నారనంటే, కొంతమంది అంటారు వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారంటున్నారు. ఇంకొంతమంది అంటున్నారు బాబు ప్రభు దగ్గరకు రండి అని మేము పిలుస్తూ ఉంటే వీళ్ళకి పని పాట ఏం లేదు, మత పిచ్చి పట్టింది వీళ్ళకని అంటున్నారు. ఎవరు ఏ యాంగిల్లో అనాలనుకుంటే ఆ యాంగిల్లో అంటున్నారు. ఎవరు ఏ పద్ధతుల్లో దూషించాలనుకుంటే ఆ పద్ధతుల్లో దూషిస్తున్నారు మమ్మల్ని. కానీ మేము ఎందుకు ఇవన్నీ పడుతూనే, అవమానాలు అనుభవిస్తూనే, నిందలు మోస్తూనే ఈ సువార్త ఎందుకు చేస్తున్నామంటే మేము దేవుని చేతుల్లో పనివారం.